భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ ట్రైలర్ చూశాక ఆల్మోస్ట్ అందరికీ అర్థమై ఉంటుంది ఇదొక లైట్ హార్టెడ్ కామెడీ మూవీ అని. దానికి తోడు కిషోర్ తిరుమల డైరెక్షన్ అంటే క్లీన్ అండ్ రిలేటబుల్ నరేషన్ ఉంటుంది అనే నమ్మకం కూడా ఉంది. మరి ఈ మూవీ ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఇది అందరికీ తెలిసిన చాలాసార్లు చూసిన శాండ్విచ్ బిట్వీన్ టూ ఉమెన్ కాన్సెప్ట్ మీదే బేస్ అయి ఉంటుంది. ఆల్రెడీ వైఫ్ ఉన్న హీరో ఒక ట్రిప్లో వేరే అమ్మాయితో ఎలా కనెక్ట్ అవుతాడు, తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటాడు, ఆ సిచ్యువేషన్స్ నుండి కామెడీ ఎలా జనరేట్ అయింది, ఫైనల్గా ఎలా బయటకొచ్చాడు, ఆ కన్ఫ్యూజన్కి ఎలా క్లోజర్ ఇచ్చారు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. పెద్ద ట్విస్ట్స్ ఆర్ సర్ప్రైజెస్ ఏం లేకుండా సినిమా మొత్తం సిచ్యువేషనల్ కామెడీ ఫ్లోలోనే నడుస్తుంది. కమింగ్ టు ద పాజిటివ్స్, ఫస్ట్లీ కామెడీ. సినిమాలో కామెడీ చాలా వరకు వర్కౌట్ అవుతుంది. సిచ్యువేషనల్ కామెడీ బాగా క్లిక్ అయింది. ఎస్పెషల్లీ రవితేజ, వెన్నెల కిషోర్, సునీల్ కాంబినేషన్ సీన్స్లో టైమింగ్ బాగా సెట్ అయింది. కొన్ని సీన్స్గా ఉన్న ఓవరాల్గా నవ్వించే మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ డైలాగ్స్. సిచ్యువేషనల్ కామెడీని ఎలివేట్ చేసే విధంగా డైలాగ్స్ రాశారు. వన్ లైనర్స్ అండ్ పంచెస్ న్యాచురల్గా ఫ్లో అవుతాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే రవితేజ తన కంఫర్టబుల్ జోన్లో ఉండి పర్ఫామ్ చేశారు. నథింగ్ ఎక్స్ట్రాడినరీ, కానీ కామెడీ టైమింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఆషికా రంగనాథ్ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ పర్ఫార్మెన్స్ నీట్గా ఉంది. డింపుల్ హయాతికి పెద్దగా స్కోప్ లేదు గానీ తన రోల్లో ఓకేగా ఉంది. స్పెషల్ మెన్షన్ టు వెన్నెల కిషోర్, సునీల్ అండ్ సత్య. వాళ్ల టైమింగ్తో ఫన్ ఆటోమేటిక్గా జనరేట్ అయింది. షాపింగ్ మాల్ సీన్, సెకండ్ హాఫ్లో సత్య ట్రాక్, ఇలా 3 to 4 సీక్వెన్సెస్ బాగా వర్కౌట్ అయ్యాయి. నెక్స్ట్ పాజిటివ్, సాంగ్స్ బై భీమ్స్. సాంగ్స్ అన్నీ మంచి వైబిస్తాయి, ఏ పాట కూడా బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్ పబ్లో డీజే మిక్స్ కూడా బాగా సెట్ అయింది. నెగటివ్స్కి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. రీసెంట్గా సుదర్శన్ థియేటర్ ఓనర్తో పాడ్కాస్ట్ చేశాం, కామెంట్స్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. కమింగ్ టు ద నెగటివ్స్, మెయిన్లీ స్టోరీ అండ్ కాన్ఫ్లిక్ట్. స్టోరీ చిన్నదే అని ఇగ్నోర్ చేసినా వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్న కాన్ఫ్లిక్ట్ అంత స్ట్రాంగ్గా ఉండదు. ఏ క్యారెక్టర్ మీద కూడా ఎంపతి ప్రాపర్గా బిల్డ్ అవ్వదు. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్స్ రైటింగ్. అసలు క్యారెక్టర్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో, ఫైనల్గా ఎలా కన్విన్స్ అవుతున్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రైటింగ్ స్టేజ్లోనే క్లారిటీ మిస్ అయింది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇస్ ఫ్లాట్. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది. స్టోరీ ప్రోగ్రెషన్ ఆల్మోస్ట్ ఉండదు. జస్ట్ సీన్స్ పెట్టి ముందుకు వెళ్దామని ట్రై చేసినట్టుంటుంది. అవి కూడా ప్రాపర్ ఆర్డర్లో ఉన్నట్లు అనిపించవు. ఫోర్స్డ్ మూమెంట్స్. కామెడీ సగం వర్కౌట్ అయినా మిగతా సగం ఫోర్స్డ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో సత్య ట్రాక్, హీరోయిన్ వాళ్ల అన్నయ్య సీన్స్, కొన్ని మీమ్ రెఫరెన్సెస్, ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వవు. సాంగ్ ప్లేస్మెంట్. సాంగ్స్ బాగున్నప్పటికీ మూవీలో ఉండాలి కాబట్టి పెట్టినట్టు అనిపిస్తాయి. అదర్ క్రాఫ్ట్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, ఇవన్నీ చాలా లైట్గా హ్యాండిల్ చేసినట్టు ఉంటాయి. ఒక సీన్ తర్వాత ఒక సీన్ అతికించినట్టు ఉంటుంది ఎడిటింగ్. విజువల్ కన్సిస్టెన్సీ మిస్ అయింది. ఒక దగ్గర బ్రైట్ కలర్స్, ఒక దగ్గర వార్మ్ టోన్, ఒక దగ్గర కలర్ పాప్, ఇలా డిస్టర్బ్ చేసే మూమెంట్స్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఫైనలీ క్లైమాక్స్. క్లైమాక్స్ సరిగా ల్యాండ్ అవ్వదు. ఏదో క్లోజ్ చేయాలి అని క్లోజ్ చేసినట్టు అనిపిస్తుంది. సాటిస్ఫైయింగ్ పే ఆఫ్ లేదు. అప్పటి వరకు కన్విన్స్ అవ్వని క్యారెక్టర్స్ ఎలా కన్విన్స్ అవుతారో క్లియర్గా చూపించే ప్రాపర్ సీన్ ఉండదు. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఇస్, భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈజ్ అన్ యావరేజ్ టైం పాస్ ఎంటర్టైనర్. కామెడీ చాలా వరకు వర్కౌట్ అవుతుంది, కానీ వీక్ కాన్ఫ్లిక్ట్, కొన్ని ఫోర్స్డ్ సీన్స్ అండ్ అన్సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ వల్ల సినిమా ఇంపాక్ట్ఫుల్గా మారలేదు. ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకుని పండగ టైంలో లైట్ హార్టెడ్ కామెడీ కోసం చూస్తే ఓకే, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు.